హల్లెలూయా. ఓకే అమ్మా, నేరుగా మన దేవుని వాక్యాన్ని వెళ్ళిపోదాము. ఆదికాండము 6వ అధ్యాయము కొంచెం మన యొక్క ఆరాధన లేట్ అయింది. ఎందువల్లంటే మరి వర్ష కారణంతో కొంచెం లేట్ అయింది. అయినా దేవుని వాక్యం మనం బలంగా దేవుడు మనకు అందించబోతున్నాడు. మంచి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. నేనే చదువుతాను. ఆదికాండము 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు. నీవు ఇచ్చిన చిన్న వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్య భాగం నుండి మాకు కావలసినటువంటి జీవాహారం మాకు దయచేయండి. మీరు ఇచ్చినటువంటి బిడ్డలకు కూడా తండ్రి మరి నీ యొక్క జీవాహారం అందించండి. బలమైనటువంటి జీవాహారంతో బలపరిచి కృపతో నింపండి. యేసు నామములో వాక్యము బిడ్డలు మేము నేను అందరము అర్థం చేసుకోవడానికి దాని ప్రకారంగా నడుచుకోవడానికి నీ సహాయం దయచేయండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాము, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. ఏమి అనుగ్రహించబడతాయండి? అప్పుడు అవన్నీ అనుగ్రహించబడిన అంటే ఆ పైన ఉన్నది చూడండి. 30వ వచనం నుండి చదువుతున్నాను. ఏమి అనుగ్రహించబడతాయో అవి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములో ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతించు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెలుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మరి దేవుని యొక్క పిల్లలుగా దేవుడు ఆకాశ పక్షుల్ని చూపించి అవి ఓడ్చడం మనకులాగా, ఓడ్చడం అంటే నాటడం ఏమండి, వాటికి పిండేయవు, వాటిని కొయ్యవు, వాటిని కొట్టుల్లో దాచుకోవు. కానీ పరలోకపు తండ్రి వాటికి నిత్యము ఆహారం దయచేసి పోషిస్తున్నాడు అని దేవుడు తన యొక్క ఉపమానంలో చెప్పాడు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో దాచుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మరి మనమైతే పోషించబడడానికి మరి మొక్కలు వేస్తాం, చెట్లు మొక్కలు అవన్నీ ఒక చోట పెట్టుకుంటాం. మనకు కావలసినప్పుడల్లా తీసుకుని తింటాం. అయిపోతాయేమో అని భయం. ప్రియమైన సోదరుడా, ఇప్పుడు లాక్డౌన్ ఉంది. భారతదేశమే కాదండి, ప్రపంచం అన్ని దేశాలు కూడా చాలా చాలా భయభ్రాంతుల్లో ఉన్నాయి ఈ కరోనా వైరస్ వల్ల. లాక్డౌన్ పనులు ఏమీ లేవు, ఆఫ్ చేస్తారు. పంటలు ఏమి కూడా మరి నాటడానికి మనుషుల్ని వెళ్ళకుండా ఎక్కడో అక్కడే బంద్. పంటలు ఒక ప్రక్కన అయిపోతూ ఉంటే ఒక పక్కన మిడతలు. మన ఈ మధ్య కప్పల వర్షం వచ్చిందంట. రకరకాల వైరస్లు, క్రిములు పంటలు నాశనం అయిపోతున్నాయి. ప్రజలందరూ కూడా
కూలి పని చేసిన వాళ్ళు, లేకపోతే రకరకాల చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళందరూ కూడా పాపం డబ్బులు లేక ఆహారం ఎలాగా ఈ లాక్డౌన్ ఇలాగే కొనసాగితే మా జీవితం ఏంటి? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుందండి? ఆయన నీతి ఎక్కడ ఉంటుంది? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలట. ఆయన రాజ్యము పరలోక రాజ్యము, ఆయన నీతి ఈ లోకములో ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించారో, ఆయన ఎంత నీతిగా జీవించారో, ఆయన నీతిని మనము పరిశీలన చేయాలి. ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రవర్తనను మనం పరిశీలన చేయాలి. ఈ లోకంలో ప్రజలందరూ ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. అందులో మంచివారు కూడా ఉన్నారు. మరి అందరినీ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు అందరికీ. ఏమిటండి అంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి. మొదట చూడండి, బాగా చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఏం చేయాలమ్మా? వెతకాలండి. ఎక్కడ ఉంటుందండి వెతకడం అంటే? ఎక్కడైనా దొరుకుతుంది అని మనకు ఒక ఐడియా ఉంటే వెతుకుతాం. ఇక్కడే ఈ సైడ్ ఎక్కడో పడిపోయి ఉంటుందంటే వెతుకుతాం. ఒకవేళ ఆ సైడు లేకపోయినా ఎదుగుతాం, ఎక్కడైనా దొరుకుతుంది ఏమో అని. పడిపోయిన వస్తువు పడిపోతే ఎదుగుతామండి. కానీ పరలోక రాజ్యాన్ని వెతకమంటే అది ఎక్కడ ఉంటుందో మనకు తెలదు. ఏమ్మా, పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందో ఏమన్నా తెలుసమ్మా మనకి? పరలోక రాజ్యం దేవుని రాజ్యంలో ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది. అది ఎంత దూరాన్ని ఉంటుందో మనకి తెలియదు, కానీ ఒకటి తెలుసు, అది దేవుని రాజ్యము అని తెలుసు. పరలోక రాజ్యము దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పవిత్రమైన జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడు యేసయ్య ఆయన జీవితంలో 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్త విషయంలో అందరితో ఆయన కలిసి అందరికీ సువార్తను ప్రకటించి ఆయన యొక్క ప్రవర్తన ఏంటో, నీతి ఏమిటో అందరికీ తెలియపరుచుకున్నాడు. అంటే ఆయన నీతి పరిశుద్ధంతో కూడినటువంటి నీతి. ఆయన రాజ్యము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అనుకోవాలంటే ఆయన ఇక్కడ మనం చూసాం, ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని. కాబట్టి ఆయన రాజ్యంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు నీతే ఉంటుంది, పరిశుద్ధతే ఉంటుంది, శాంతి సమాధానం సంతోషమే ఉంటాయి. కానీ మరొకటి ఏమీ ఉండదు. మరొకటి ఏంటండి అంటే బాధలు. ఏమండి? బాధలు, ఇంకా ఏంటమ్మా కష్టాలు, ఇంకా ఏంటమ్మా వ్యాధులు, కరోనా వైరస్లు. కరోనా వైరస్లు లాంటివి ఉండవు అమ్మ, ఏం ఉండవు. కాబట్టి అక్కడ నీతి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మరి ఈ విషయాలు దేవుని రాజ్యంలో ఉంటాయని చెప్పడానికి ఆధారం ఏమిటండి?
ఒక వాచ్యో లేకపోతే వస్తువు పడిపోయింది అనుకో, నా ఉంగరం పలానా ఉంగరం పడిపోయింది అనుకోండి, నా ఉంగరం పలానా విధంగా ఉంటుందని చెప్పగలం. మనం ముందు చూసాం కాబట్టి. చూడకపోతే నా ఉంగరం లాగా ఉంటుందండి, ఉంగరం పడిపోయిందండి, ఉంగరం లాగా ఉంటుందండి, ఉంగరం పడిపోయిందంటే అలా ఉంటుంది. అలాగే మరి దేవుని రాజ్యం నీతితో ఉంటుందని అంటే ఎలా తెలుస్తుంది అంటే, ముందు ఆయన వచ్చి ఆయన విషయం చూపించాడు మనకి. ఆయన యొక్క ప్రవర్తన చూస్తాము, ఆయన నీతిని చూస్తాము, ఆయన రాజ్యాన్ని చూస్తాము. కాబట్టి ఆయన ప్రవర్తనను, ఆయన జీవితాన్ని, ఆయన పరిశుద్ధతను మనం చూస్తాం. కాబట్టి ఆయన రాజ్యము కూడా నీతి రాజ్యముగా ఉంటుందని మనము నమ్మాలి. అలా నమ్మలేనప్పుడు మనం ఎవ్వరు ఏమి చేయలేము. మనం ఎవ్వరు ఏమి చేయలేమండి. నమ్మలేనప్పుడు ఎవరిని ఏమి అనలేము. నమ్మనాడు ఎందుకు నమ్ముతున్నాడు అంటే, అతడు జ్ఞానవంతుడు కాబట్టి నమ్ముతున్నాడు. ముందు చూస్తామండి ఆయన్ని. ఆయన రాజ్యం ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. ఆయన ఎలాగున్నాడో ఆయన రాజ్యం కూడా అలాగ ఉంటుంది. అలా ఉండమనే కదా ఆయన బోధించాడు. కాబట్టి ఆయన రాజ్యము, రాజుగారు రాజ్యము, రాజు ఉన్నాడు. డెమోక్రసీ కాదండి, ప్రజాస్వామ్యం కాదు. రాజుగారు అంటే మొత్తం ఆ హక్కులని ఆయనయే. ఆయన ఏం చేస్తే ఆ రాజ్యం అలా ఉంటుంది. అది రాజరికం అంటే. కాబట్టి ఆయన రాజు, నీతికి రాజు అయినా ఆయన రాజ్యం కూడా అలాగే నీతిగానే ఉంటుంది. కాబట్టి మరి ఆయన రాజ్యాన్ని వెతకాలి అంటే మొట్టమొదట నూతనముగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే మనం ఏదైనా వస్తువు కనపడాలి అంటే ముందే ఉండాలండి, వెలుగు ఉండాలి. చీకట్లో ఎదుగుతామమ్మా, చీకట్లో చేతులతో తడుముకోవాలి. చీకట్లో అయితే అలా ఎంతని ఎదుగుతాం. చీకట్లో వెతకాలి, చూడాలి అని అనుకుంటే ముందు వెలుగు ఉండాలి. వెలుగుంటే సరిపోయిందమ్మా, ఇంకేం ఉండాలి? వెలుగుంటే సరిపోయిందమ్మా, ఇంకేం ఉండాలి? మరి కళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలండి? కళ్ళు ఉండాలి. కళ్ళు ఉన్నాయి, వెలుగు ఉంది. మరి వెతికేయగలమా అంటే కాళ్ళు కూడా ఉండాలి. హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్ళి చూడాలి కదండి, కాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ప్రియమైన ఎవరైనా అడగొచ్చు, కాళ్ళు లేకపోతే ఈజీ చైర్లు వెళ్ళొచ్చండి, అదండి ఇదండి అనొచ్చు. ఈజీ చైర్లు మెట్లు ఎక్కడం, ఇరుకుల్లోకి వెళ్ళడం వెళ్తుంది ఏంటది. కాబట్టి కాళ్ళు ఉండాలి, కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి. వాళ్ళు కళ్ళు సరిగ్గా కనపడిపోతే కళ్ళజోడు ఉండాలి. హల్లెలూయా. కళ్ళు సరిగ్గా కనపడిపోతే ఏం చేయాలమ్మా? ఏమండి అనంత్ గారు, ఉండాలా వద్దా? ఉండాలి. కాబట్టి మరి వస్తువు వెతకాలంటే అవి ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యం వెతకాలి అంటే ఏమి ఉండాలండి? మొట్టమొదట ఒకడు కొత్తగా జన్మించాలి. నికోదేము అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేనెంత పెద్దగా ఉన్నాను కదా, మా అమ్మగారి కడుపులో నేను ఇప్పుడు ఎలా జన్మించనండి అని అడిగాడు. అవును, సహజంగా ఎవరి ప్రశ్న వారికి ఉంటుంది. పెద్దోడైతే ఏంటి, చిన్నోడైతే ఏంటి. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకడు నీటి మూలముగా జన్మించాలన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీటిలో మునగబడితే తన యొక్క పాప జీవితం అంతా సమాధి కాబడి కొత్తగా జీవిస్తున్నట్లు లెక్క, అతను కొత్తగా జన్మించినట్లు లెక్కండి. అలా చేయి బాబు నీకోదేమో అని చెప్పినప్పుడు, ఓహో అలాగా అని అతను అర్థం చేసుకున్నాడు. చెప్పవులేవయ్యా అని అంటే ఇంకేమీ లేదు, జ్ఞానం ఉందండి, ఏమీ లేదు. కాబట్టి మాటను, యేసు ప్రభు యొక్క మాటను మనం నమ్మాలి. యేసు ప్రభు యొక్క మాటను మనం ఏం చేయాలండి? నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే, ఆయన 3.5 సంవత్సరాలు ఎలాగా నమ్మకం కలగ చేస్తే ఎలాగా జీవించాడో ఆ జీవితాన్ని మనం చూడాలి, ఆ జీవితాన్ని చదవాలి. అవును కదా,
ఆయనలో ఏదైనా డిఫాల్ట్ ఉందా అంటే ఏదీ లేదని మనం గ్రహించాలి. గ్రహించిన నాడే నువ్వు నీతివంతుడు, గ్రహించిన నాడే నువ్వు జ్ఞానవంతుడు. అలాగే ఉంటే ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతావు, కనపడుతుంది. ఆయన రాజ్యాన్ని వెతికితే నువ్వు కనపడుతుంది. ఆయన రాజ్యాన్ని వెతకాలంటే నువ్వు ముందు నూతనంగా జన్మించాలి. ఒకటి, ఇందాక వస్తువు కనబడాలంటే కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి, కాళ్ళు కూడా ఉండాలండి, చేతులు కాళ్ళు ఇవన్నీ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రాణం ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి, కళ్ళు అన్నీ ఉన్నాయి. అవి సరిగా కనపడకపోతే ఏం చెప్తాం, కళ్ళజోడు ఎత్తాలన్నాం. ఇవన్నీ ఉన్నాయి, కళ్ళజోడు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రాణం లేకపోతే ఇంకెక్కడ వెళ్తాము కళ్ళజోడు. కాబట్టి ప్రాణం కూడా ఉండాలి. అందుకని నూతనముగా జన్మించాలి. దగ్గు వస్తుంది అనుకోండి, సాధారణంగా ఒక సామెత ఉంటుందండి, తాతకి దగ్గులు నేర్పుతున్నాడు రా అని. ఏంటండి సామెత అంటే తాతకి సాధారణంగా దగ్గు వస్తుంది మాట. చివరిలోకి మనిషి యొక్క జీవితం 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. ఈ 80 సంవత్సరాల్లో కొంచెం ఏజ్ అయిపోయినాడు దగ్గు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాకు 66 సంవత్సరాలు. అప్పుడప్పుడు కుక్కుమని చిన్న దగ్గు వస్తుంది అన్నమాట. కరోనా వైరస్ దగ్గు కాదండి అలెలుయా. కాబట్టి ప్రియమైన సోదరుడా, నూతనముగా జన్మించాలండి. అంటే నువ్వు ముందు ప్రాణంతో ఉండాలి. జన్మించడం అంటే మృతుడు జన్మించాడు, తల్లికడుపులో చనిపోయిన తర్వాత పుట్టాడు అనుకోండి మృతుడు. అలా కాదు, నూతనముగా ఉండాలి. మరి ఇంకా ఇంకొకసారి ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త యోహాను సువార్తలో 3వ అధ్యాయము 3వ వచనము. ఇందాక మనం నూతనముగా జన్మించే విషయం ఒకసారి చదువుకుని ఇంకొక విషయంలోకి వెళ్ళిపోదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో దేవుని స్తోత్రం. ప్రాణం ఉండాలి, కళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, అన్నీ ఉన్నా వెలుతురు ఉండాలి. ఇవి ఉంటే వస్తువు వెతకగలం. దొరికిన తర్వాత సంతోషిస్తాం, చాలా సంతోషిస్తాం. అవసరం అయితే మంచి పార్టీ కూడా చేసుకుంటాం పిల్లలతో. అలాగే మరి దేవుని రాజ్యం వెతికితే దొరుకుతుంది. ఇందాక మన వస్తువు దొరకాలంటే క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో అలాగే దేవుని రాజ్యం వెతకాలి అంటే మొట్టమొదట నూతనముగా జన్మించాలి. నూతనముగా జన్మించడం అంటే తల్లి గర్భం నుండి నీవు పాప జీవితం నుండి నువ్వు పుట్టవని, ఆదామమ్మ దగ్గర నుంచి వచ్చే పాపమే మనలో ప్రవేశిస్తుందని మనకు తెలుసు. ఇవన్నీ పోవాలి అంటే నువ్వు నూతనముగా జన్మించాలి. అప్పుడు నీ పాపాలన్నీ పోతాయని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తే మనం చేయాలని అంటే ఆయన చెప్పడం కాదండి, చేసి చూపించి అప్పుడు చెప్పాడు. ఏవైతే చేశాడో, ఏవైతే ఆయన ప్రవర్తించాడో అవన్నీ చేసి మనకి చెప్పాడు. అందుకని చెప్పి ఆయన చేయకుండా లేడు. ఆయన నూతనముగా జన్మించాలి అంటే ఆయన బాప్తిస్మం ఇలా తీసుకోవాలని చూపించాడు మనకి. అందుకని మనము కూడా తీసుకోవడానికి ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అది నూతనముగా జన్మించడం. అది లేకపోతే దేవుని రాజ్యాన్ని వెతకలేరు, దేవుని రాజ్యం వెతకలేరు. ఒక ఆయన అన్నారండి నాతోటి, బాబు దేవుని రాజ్యానికి రావాలంటే బాప్తిస్మం తీసుకోవాలయ్యా అని నేనంటే ఆయన అన్నాడు,
అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఇరుకైపోద్దండి స్థలం. అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే ఏమైపోద్దంటమ్మా? స్థలం ఇరుకైపోద్దండి, ఒక్క పెట్టేస్తుందండి, గాలి సరిగ్గా ఇదండి, నరకానికి పోతానండి అంటున్నాడు అతను. అతను ఏమంటున్నాడమ్మా? నరకం అయితే తక్కువ మంది వెళ్తారు కదా, అక్కడ విశాలంగా ఉంటే గాలి వేస్తుందండి అంటున్నాడు. ఎటకారం అంటే అలాంటి వాడికి నువ్వు నేను ఎవరైనా ఏదైనా చెప్పగలమా? చెప్పగలమా? చెప్పలేము. చెప్పేది ఎవర్రా అంటే ప్రభు ఒక్కరే. బైబిల్ చింపేసి అగ్గిపుల్లేసి కిరసనాలేసి తగలబెట్టేసి భయంకరమైనటువంటి బీభత్సం చేసినటువంటి అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఎవరి ద్వారా అండి? నీ ద్వారా, నా ద్వారా కాదండి, కేవలం దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం. దేవుడు వారితో మాట్లాడతాడు. వాడు అంటే నోరు మూసుకుని ప్రభువులోకి వచ్చి మళ్ళా అయ్యా నేను ఇలా నమ్మను, దేవుడిని నేను ఇలా దూషించాను, ఆ తర్వాత దేవుడిని ఇలా నమ్ముకున్నాను, ఇగో బాప్తిసం తీసుకున్నాను, సంస్కారంలో పాల్గొంటున్నాను, మీరు కూడా ఇలా చేయండి అని చెప్తాడు. అది చేసే కార్యము దేవుడే. నువ్వు నేను చెప్పలేము, ఎందుకంటే నువ్వు నేను వెళ్తే మనల్ని ఏమన్నా చేస్తాడేమో అని భయం కదండి. అపోస్తుల్లో 12 మంది, ఒక ఆయన లేరు కదా యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు వాళ్ళు భయపడి ఆ మేడగదిలో ఎవరికి కనపడకుండా తలపెట్టుకుని దాక్కుని ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకండి? ఎవరైనా ఇల్లు కూడా చంపుతారేమో, కొడతారేమో, బాధ పెడతారేమో అని భయం. మరి ప్రభువారు తలుపులేసి ఉండగా లోపలికి వెళ్ళారని చెప్పుకున్నాం చాలాసార్లు. మనం గడియేసుకుంటే లోపలికి ఎలా వెళ్తారండి? ఆయనకి మహిమ ఉంది. దేవునికి స్తోత్రం. మనము కూడా మహిమ శరీరాలు వస్తాయి ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు. అందుకనే మనము ఈరోజు సంస్కరణలో పాల్గొంటున్నాం. ఆయన చెప్పాడు, నేను వచ్చే వరకు ఏం చేయమన్నాడమ్మా? నా యొక్క పుట్టుకను, మరణమును, రెండవ రాకడను జ్ఞాపకం చేసుకోవడానికి నా శరీరానికి బదులుగా రొట్టెను, నా శిలువ రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని సేవించండి. అంటే ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తా అన్నాడు? ఆయన వచ్చిన వెంటనే మనము సమాధుల్లో ఉన్నా, బ్రతికి ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, మరి ఎక్కడున్నా సరే మహిమ శరీరాలు ఆలుస్తాం. దేవుని ఇస్తాం. దేవుని రాజ్యానికి సంతోషంగా వెళ్తాం. ఎవరండి? ఎవరైతే కొత్తగా జన్మించి ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారో వాళ్ళకేనండి. వెతికితే వాళ్ళకి తప్పనిసరిగా దేవుని రాజ్యము దొరికేస్తుంది. నువ్వు కొత్తగా జన్మించాలి అంటే మరి ఏం చేయాలండి అని ఒక ఆయన అడిగితే ఏమి చేయక్కర్లేదు, వెరీ సింపుల్. నీ ముందు వాడే భాష మార్చుకో. వాడే భాష ఎలా ఉంటుందండి అంటే, ఒరే నీ బాబేడురా అని అన్నావు అనుకోండి, ఆ భాషను మార్చుకోవాలంటే బాబు మీ నాన్నగారు ఎక్కడున్నారండి అని అనాలి. అది నీ భాష మార్చుకోవడం అంటే. బూతులు మార్చుకోవాలి, కుయ్యెత్తు మాటలు మార్చుకోవాలి, 2 అర్థాలు వచ్చే మాటలు మార్చుకోవాలి. నువ్వు చెడుగా చూసే చూపులు మార్చాలి, చెడుగా ఆలోచించే ఆలోచనలు మార్చాలి, బూతులు మార్చుకోవాలి. బూతులు మార్చుకోవడం అంటే ఇంకో రకంగా తిట్టడం కాదు. బూతులు మార్చుకోవాలంటే మానుకోవాలని అర్థం. మానుకోవాలి. ఎవరిని అన్యాయం చేయకూడదు, ఎవరిని అన్యాయంగా తీసుకోకూడదు. కాబట్టి ఇలాగ ఉంటే వాళ్ళు నూతనముగా జన్మించడానికి తహతహలు ఆడతారు. అయ్యా నేను ఇవన్నీ క్వాలిటీస్ అని ఉన్నాయండి, నాకు బాప్తిసం ఇవ్వండి అని నువ్వే చెప్తావు.
పాస్టర్ గారు ఏమి తీసుకో అని బలవంతకారం పెడతారా? పెట్టరు. ఎవరైతే వచ్చి వాలంటరీగా అయ్యా నేను దేవుని రాజ్యాన్ని వెతుకుతానికి నిశ్చయంగా ఉన్నాను కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వండి, ముందు ఏం చేయాలంటే దేవుని రాజ్యం ఎదగాలని కోరిక రావాలంటే నువ్వేం చేయాలి? నీకు ముందు మారు మనసు అంటే నీకున్న బుద్ధులన్నీ కొంచెం మార్చుకోవడమే మారు మనసు అంటే. ఉన్న బుద్ధులన్నీ మార్చుకుంటే వెంటనే మారు మనసు వస్తుంది. వెంటనే నూతనంగా జన్మించబడతావు. నూతనంగా జన్మించిన వెంటనే దేవుడి రాజ్యాన్ని వెతుకుతావు. దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన మహిమ శరీరం నీకు ఇస్తాడు. ఇందాక గడియ వేసుకుంటే లోపల యేసు ప్రభు శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వారు ఎలా వెళ్ళారో నీ మహిమ శరీరంతో దేవుడి రాజ్యానికి రయ్యి వెళ్ళిపోతామంతే. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మనము నూతనముగా జన్మిస్తేనే గాని దేవుడి రాజ్యాన్ని మనము వెతకాలి అంటే మనం నూతనంగా జన్మించాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు సంస్కరణ కార్యంలో మనం పాల్గొంటున్నాం. మరి ఇక్కడ సంస్కరణలో పాల్గొన్నటువంటి వారందరూ నూతనముగా జన్మించబడిన వారు. నూతనముగా జన్మించబడినటువంటి మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నటువంటి మనము ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన యొక్క సంస్కరణలో మనము పాల్గొనడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనందరము నిత్యము హృదయంలో దేవుని వాక్యం బలపరుచుకుంటూ ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి మనకి దేవుడు సహాయం చేయమని మనం అడగాలి. ప్రభు మనకు సహాయము చేస్తాడు. మరి ఈ మాటలు మనకు ఒక్కరికే కాదండి, ఎవరైతే వింటున్నారో, ఈ భూమి మీద ఉండే ప్రజలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే శాంతి సమాధానం కావాలి, నాకు ఇక్కడ అశాంతి ఉంది ఈ భూమి మీద అని అనుకుంటున్నారో వారందరూ దేవుని రాజ్యానికి వస్తే శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ఎందుకు అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు చూపించి వెళ్ళాడు. ఆయన చూపించి చేసి మాట్లాడి జీవించి ఇలా ఉంటుంది నా రాజ్యము, ఈ చెయ్యి ఇంకా కొంచెం కిందకి ఎట్టండి, ఆయన రాజ్యం ఇలా ఉంటుందని అందరికి చూపించి వెళ్ళాడు. కాబట్టి మనందరము దేవుని రాజ్యాన్ని వెతకడానికి సిద్ధపడదాం. ఒకవేళ దేవుని రాజ్యానికి ఎందుకులే అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ హృదయాలు దేవుడు మార్చాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకేమి కలిసి వచ్చేదండి, వాళ్ళకే కలిసి వస్తుంది. వాళ్ళే శాంతి సమాధానంతో ఉంటారు, వాళ్ళే సంతోషంగా ఉంటారు. అందుకనే దేవుని రాజ్యం అక్కడ నీతి ఉంటుంది కాబట్టి, సమాధానం ఉంటుంది కాబట్టి, సంతోషం ఉంటుంది కాబట్టి మనం ఆ రాజ్యం కోసం పాటుపడదాం. మరి దేవుడు అన్నాడు, మరి మీరు స్వార్థంగా దేవుడిని తెలుసుకుని ఇంట్లోనే కూర్చోవడం కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మన చేతనైన మట్టికి కొంచెం దేవుని మాటలు ప్రకటించండి. ఎందుకంటే స్వార్థంగా ఉండొద్దు. వారు ఒకరు బాప్తిసం పొందుకున్నారనుకోండి, దేవుని రాజ్యానికి వారసులు, దేవుడు సంతోషిస్తాడు. ఆ కార్యము వారి జీవితాలకు బాగుంటుంది, మనకు కాదు. ఏమా మనకు కాదు, వారికే బాగుంటుంది. మనము దేవుడు మనల్ని ఏమంటాడంటే ఆయన కోసం పాటుపడినట్లుగా మనకు ఒక కిరీటం దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మనందరం కూడా ఈ లోకం అందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం చాలా ఉచితము, దేవుని రాజ్యం ఉచితము, బాప్తిసం ఉచితం,
ఏమండి? రక్షణ ఉచితం. రక్షణ ఉచితమే కానీ ఆ రక్షణ పొందుకోవడానికి మారు మనసు మాత్రం కొంచెం కష్టం. రక్షణ ఉచితమే, పాస్ అవ్వడం అందరికీ ఒకటే. దానికి ముందు ఏం చేయాలండి? కొంచెం కష్టపడి చదవాలి. కాబట్టి అలాగే మరి మనము బాప్తిసం తీసుకోవడానికి మారు మనసు పొందుకోవాలి. దేవుని రాజ్యము, ఆయన నీతితో కూడినటువంటి ఇవన్నీ మనం ఎదగడానికి మొదలు పెడితే నీకు ఏం చేస్తాడు దేవుడు అంటే, నీకు ఆహారం లోటు ఉండదు, నీ ఆరోగ్యానికి లోటు ఉండదు, నీ సంతోషానికి లోటు ఉండదు, నీ సమాధానానికి లోటు ఉండదు. అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు కూడా చూడు అని ఒక సామెత చెప్పాడు యేసయ్య. ఒక ఎగ్జాంపుల్. నిజమే, అవేమి కోస్తలేదు, కుట్లో దాచుకుంటలేదు. దేవుడు వాటిని పోషిస్తాడు. అడవి పువ్వులు చూడండి, బాగా పోస్తున్నాయి. వాటిని ఏమి మందు కొట్టడాలు ఏమి ఉండవు, చక్కగా పోస్తాయి, కలకల్లాడతారు. వాటిని పోషించే దేవుడు నీకు కూడా. అందుకని నువ్వు మొట్టమొదట నీతి రాజ్యాన్ని వెతుకో. కాబట్టి బాప్తిసం తీసుకున్నా కానీ కొంతమంది రకరకాల జీవితాల్లో ఉంటే దయతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా మార్చేసుకుని దేవుని యొక్క రాజ్యం నీతి సంబంధంతో ఉన్నది. కాబట్టి మనము కూడా నీతిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలనే ఆ ఆశతో ప్రభు వైపు తిరుగుతాము. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు. దేవుని రాజ్యము ఆయన పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీతి సమాధానంతో కూడినది, సంతోషము. అక్కడ అనారోగ్యాలు ఏమి ఉండవు, కరోనా వైరస్ లాంటి ఏమి కూడా ఉండవు. శాంతి సమాధానం మాత్రమే ఉంటుంది. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు బట్టి, నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మేము నాయన ఈ లోకంలో ఏది సంపాదించుకుందామో, ఏది మరి మనము దేవుని రాజ్యంలో మరి వెతకడానికి ఏం సంపాదించుకుందామా అనేది కాకుండా, ప్రభువా మేము దేవుని రాజ్యంలోకి మేము ఎంతమంది నూతనాత్మను సంపాదించుదామా అనే కోరికతో మేము జీవించడానికి సహాయం దయచేయండి. బిడ్డలుగా మమ్మల్ని వాస్తవించండి. గత నెలంతా కాచి కాపాడిన దేవుడు ఈ నెలంతా కాచి కాపాడండి, కృపతో నింపండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ జయం కలిగిన కాక, అపవాది క్రియలు కనంత నాశనం కలిగిన కాక, యేసు నామం స్తుతించబడిన కాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్య సహాయం మనందరికీ సదాల కాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.